శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతము ఎరుక కోరుచున్నాను, దయవుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతీ, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్యా, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధులు మున్నగు వానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్మలమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరించలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాట వినకూడనిచో నేనిచట నా ప్రాణములు విడిచెదను. బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును. నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగినా నీవేమి చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము అని అనెను. నేను మీ శాపమునకు భయపడి ఆమె కోరికను తీర్చితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొంది తిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది అయిన గంగాతీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణముచే అలసిన అతడు అచట విశ్రమింపదలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది, దయవుంచి వివరింపడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కల్గును? మీరు పూజించున్నది ఏ దైవమును? దయవుంచి చెప్పుడని అడిగెను. వీని ప్రార్థనను విని వారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడడిగిన విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టమగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడుచేయవాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపబుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములు పొందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవును అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతమాచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు, మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలి ఉన్నవి.
ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను. అతడు ఇంద్రియముల అదుపులో ఉంచుకుని శీతోష్ణముల దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తముతో శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదాపద్మ విభూషిత చతుర్బాహునిగను కౌస్తుభ మాలాలంకృతునిగను పీతాంబరునిగను హార కిరీటాది మండితునిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనసు అతనిపై లగ్నము గావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషము పొంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చిత్తమే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠము పొందుదురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారం లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను. మాఘపురాణం 4వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.